ఏదో మెట్రో రుణంకు సంబంధించి 13,600 కోట్లు మనకు రావాల్సినవి అని కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నాడు అని ఒకటే 100 సార్లు అది చెప్తారు. అబద్ధం. ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాల్సినటువంటి బాధ్యతలు, వాళ్ళ కట్టాల్సినటువంటి వివరించాల్సినటువంటి పద్ధతులు అన్ని పాటిస్తే ఆటోమేటిక్గా కేంద్రం నుంచి వస్తాయి. అందులో ఏ మంత్రులు కానీ ఎవరు కానీ ఇప్పుడున్న నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు. అది అబద్ధం, శుద్ధ అబద్ధం. కిషన్ రెడ్డి గారి మీద కిషన్ రెడ్డి గారు కాదు, ఎవరు అడ్డుకునే పరిస్థితి లేదు. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కటి ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. ఇది అది అని కాదు. కేవలం మనం సైనిక్ స్కూల్స్ తీసుకోండి, ఇంత ముందుకు ఓన్లీ సిఫారసు లెటర్లు ఇస్తేనే ఇచ్చేటోళ్ళు. కానీ ఇప్పుడు నిరుపేదలైనా ఎవరైనా ఎంత పెద్దోళ్ళు కానీ ఎంత చిన్నోళ్ళు కానీ ఒక సిస్టమ్ ప్రకారం అనుకుంటే ఆ సిస్టమ్ ప్రకారమే నడుస్తున్నది. మరి ఎందుకు రేవంత్ రెడ్డి పదే రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు? ఆయన ఇక భయపడుతున్నాడేమో. నెక్స్ట్ ఇక్కడ బీజేపీ అధికారంలో రాబోతుంది, కిషన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతారేమో, ఆయన కుర్చీ గుంజుకుంటాడేమో. ఆయన కుర్చీ కింద నీళ్ళు వస్తున్నాయి కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ కిషన్ రెడ్డి గారే కాబట్టి ఆయన నెక్స్ట్ ఆప్షన్ ఈయనే కాబట్టి ఆయన కుర్చీ పోతుందన్న భయం, ఆయన కుర్చీ కిషన్ రెడ్డి గారు గుంజుకుంటారన్న భయం, ప్రజలంతా ఈయన సపోర్ట్ చేస్తారన్న ఉద్దేశంతో భయంతో ముందే బురద జల్లే కార్యక్రమం చేస్తున్నారు.